దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. నేను డాక్టర్ ఎం నాగిరెడ్డి. ఈరోజు మనము అదానీ కాంట్రవర్సీ ఒక 2 రోజుల నుంచి సీరియస్‌గా ప్రపంచ లెవెల్‌లో, ఇండియా లెవెల్‌లో జరుగుతుంది. దాని గురించి కామన్ ప్రజలకు యాజ్ ఇన్ మనము ఇండియన్స్‌కి లేకుంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికి దానివల్ల ఏమి ఎఫెక్ట్ జరుగుతది అన్నది డిస్కషన్ చేద్దాం. సో, అదానీ అన్నది మనకు యాక్చువల్‌గా ఒక 10, 12 ఇయర్స్ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఎక్కువ వింటున్నాం గానీ, అదానీ అన్న గ్రూప్ అట్‌లీస్ట్ ఒక 35, 40 ఇయర్స్ నుంచి పబ్లిక్ కంపెనీ ఉంది. ఇప్పుడు అదానీకి అబౌట్ 8, 9, 10 కంపెనీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో మెయిన్ అదానీ ఎంటర్‌ప్రైజెస్. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నది అదానీ గ్రీన్ సోలార్ అన్నది. దాంట్లో అదానీ పవర్, అదానీకి ఒక పోర్ట్ అండ్ ఎస్సీజెడ్ ట్రస్ట్ వేరే ఉంది. అదానీ గ్యాస్ వేరే ఉంది. అదానీ వాళ్ళది ఏసీసీ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ వేరే ఉంది. రీసెంట్‌గా అదానీ వారు ఎన్‌డీటీవీని కూడా టేక్ ఓవర్ చేసిండ్రు. సో, దానికంటే ముందు మనం ఒక 1, 1.5 ఇయర్ వెనకాలకెళ్తే హిండన్‌బర్గ్ అని కూడా కాంట్రవర్సీ వచ్చింది. కాంట్రవర్సీ అయినప్పుడు కూడా మనకు తెలవాల్సిన 2 విషయాలు. అదొక చిన్న స్టాక్ ట్రేడింగ్, షార్ట్ ట్రేడింగ్ కంపెనీ. సో, దానివల్ల కాంట్రవర్సీ జరిగింది. సో, అది పోలీస్ కాదు, కోర్ట్ కాదు, అది ఏ లీగల్ కంపెనీ కాదు. సో, వాళ్ళు ఇచ్చిన కొద్దిగా స్మాల్ ఇన్ఫర్మేషన్‌తో సెంటిమెంట్ వల్ల ఒక 20, 30%, 40% వరకు కొన్ని అదానీ కంపెనీ షేర్స్ డౌన్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ అన్ని పికప్ అయ్యి ఇంకా దానికంటే ఎక్కువ రీబౌండ్ అయినాయి అనమాట. సో, అది కూడా కాంట్రవర్సీ అయిపోయింది. సో, ప్రస్తుతం జరుగుతున్న కాంట్రవర్సీలో మనం వింటున్నది యాక్చువల్‌గా ఒక వర్డ్ ఇండైట్మెంట్. ఇండైట్మెంట్ అంటే ఇండియాలో మనకేమన్నా ఒక కేసు అయితే ఫస్ట్ పోయి మనము పోలీస్ స్టేషన్‌లో ఎక్కడ కంప్లెయింట్ అంటాం అనమాట. కంప్లెయింట్‌ని స్వీకరించినాక దాన్నంతా ఒక వర్షన్, ఒక ఫార్మాట్‌లో పెడితే ఎఫ్ఐఆర్ అంటాము. ఎఫ్ఐఆర్ తర్వాత అంతా ఇన్వెస్టిగేషన్ చేసి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక పేపర్ కోర్ట్‌లో సబ్మిట్ చేసేదాన్ని మనము ఇక్కడ ఏదైతే ఈక్వలెంట్ అంటామో దాన్ని యూఎస్ కోర్ట్‌లో ఇండైట్మెంట్ అంటారనమాట. సో, ఇప్పుడు మనకు 2 రోజుల నుంచి నేను చూస్తున్న డిస్కషన్‌లో ఇండైట్మెంట్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా కోర్ట్‌లో కొద్దిగా ఎవిడెన్స్ కనపడింది. మీరు ప్రొసీడ్ కాండి ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషను, కోర్ట్‌లో అంతా ప్రొసీడింగ్ అన్న వరకు వచ్చింది. సో, మనం ఎక్కడ డిస్కషన్‌కి వచ్చినామంటే రాహుల్ గాంధీ గారు నిన్నొచ్చి అరెస్ట్ చేయండి అని ఒకరన్నారు. జేపీసీ పెట్టండి అని ఇంకోరన్నారు. సో, ఇది వర్డిక్ట్ కాదు. ఇదంతా వాళ్ళు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగితే సో, ఫైనల్‌గా వీళ్ళకి ఒక పెనాల్టీ పడుతుంది. రైట్. అసలు ఈ కేసు ఏంది అన్నది ఆలోచిద్దాము. అదానీ సోలార్ పవర్ అన్నది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఇండియాలో రిజిస్టర్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే మన షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అవుతుంటాయి. మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBIతో రిజిస్టర్ అయి ఉంది. సో, ఇండియాలో ఉన్న అదానీ ఈ కంపెనీకి ఇప్పుడు ప్రస్తుతము ఏ లీగల్ జ్యూరిస్డిక్షన్ లేదు అమెరికాలో. సో, దాని మీద ఏం కేసు లేదు. సో, వీళ్ళకి ఈక్వలెంట్ కంపెనీ ఇంకోటి అమెరికాలో రిజిస్టర్ అయి ఉంది. సో, అదానికి ఇప్పుడు యాక్చువల్‌గా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సో, మనీ రిక్వైర్మెంట్ ఉంది. సో, ఆయన అమెరికాలో బాండ్లు ఒక 20,000 కోట్ల బాండ్లకు అక్కడ పర్మిషన్ తీసుకొని అప్లై చేసిండ్రు. సో, బాండ్లు కూడా కలెక్ట్ అయినాయి. ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయినాయి ఒక 3 టైమ్స్. సో, వాళ్ళేంది అంటే ఏదైతే కంపెనీ అమెరికాలో రిజిస్టర్ అయి ఉందో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళకి అమెరికాలో ఒక స్పెషల్ క్లాజ్ ఉంటుందన్నమాట. అమెరికా బయట నువ్వు ఏ ప్రపంచంలో ఎక్కడన్నా బిజినెస్ చేస్తుంటే ఒక చిన్న డిక్లరేషన్ చేయాలా. మేము బిజినెస్ చేయడానికి వేరే కంట్రీకి పోయినప్పుడు అక్కడ ఎవ్వరికి అఫీషియల్‌లకి లంచం ఇయ్యలేదు అన్నది డిక్లరేషన్ చేయాలా. ఒకటి క్లియర్‌గా చెప్పాలన్నమాట. ఒకవేళ చేసినారు అనుకోండి అది కూడా ఒప్పుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ, వెరీ క్లియర్ ఇన్ దేర్ లా అనమాట. ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళు మాట్లాడుకొని పెనాల్టీలో వేస్తారనమాట. ఇది ఎట్లా ఉంది అంటే సిచ్యువేషన్ ఇప్పుడు మనం ప్రపంచంలో ఒకవేళ కొన్ని దేశాలు ఉన్నాయి. దాంట్లో ఫ్రాన్స్ స్పెసిఫిక్ అనమాట. మన దేశంలో కూడా మనం లంచం ఇస్తాం, మనం మాట్లాడము. ఫ్రెంచ్‌లోనేమో లంచం ఇస్తే వాళ్ళు వదిలేస్తారు. అమెరికానేమో లంచం ఇస్తే వేరే దేశంలో ఎక్కడైనా మీరు డిక్లేర్ చేయాలి. సో, ఇక్కడ జరిగింది ఏంది అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాసిక్యూషన్ చెప్తుంది ఏంటంటే వీళ్ళు డిక్లేర్ చేయలేదు, మన దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీ. కానీ మేము పోయి ఇన్వెస్టిగేషన్ చేసి 2019 నుంచి 2024 మధ్యలో ఇండియాలో ఇన్వెస్టిగేషన్ చేసి అది కూడా 4, 5 స్టేట్ల గురించి స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అనమాట. 3, 4 సౌత్ ఇండియా స్టేట్స్. ఒకటేమో ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఇంకొకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అబ్నార్మల్ రేట్స్‌లో చేసిండ్రు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌లో అబ్నార్మల్ రేట్‌లో చేయడానికి అబ్నార్మల్ రేట్‌లో చేయడానికి లంచం ఇయ్యాల్సి వచ్చింది అని ఒకటి అలిగేషన్. దాంట్లో కంపెనీ పేర్లు 2 పెట్టిండ్రు. మనుషుల పేర్లు అనమాట.
యాక్చువల్గా గౌతమ్ అదాని, ఇంకొక ఆయన వాళ్ళ నెఫ్యూ, ఇప్పుడు మన పేర్లందరూ వీళ్ళందరూ ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి పేర్లు చెప్పడం కూడా తప్పు. సో ఇంకొక అదాని, ఇంకొక జైన్, ఇంకొక 4 ఎంప్లాయీస్ని పెట్టిండ్రు అనమాట. సో ఇదంతా జరిగింది ఏంది, అసలు అమెరికాలో జ్యూరిస్డిక్షన్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇదంతా డిస్కషన్ జరుగుతుంది ఏంది అంటే, వాళ్ళ నెఫ్యూని న్యూయార్క్ ఏరియాలో లాస్ట్ ఒక 8 months బ్యాక్ ఇంట్రాగేషన్ చేసిండ్రు. ఆయన మొబైలో ల్యాప్టాపో తీసుకున్నారు. దాంట్లో వాళ్ళకి దొరికిన ఒక క్లియర్ ఎవిడెన్స్ ఏంది అంటే, వీళ్ళు ఎవరెవరికి లంచం ఇచ్చిండ్రు అన్న దానివి ఆయన దగ్గర ఫోటోలు ఉన్నాయి. ప్లస్ ఆయన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ దొరికిందనమాట. ఏ ఏ స్టేట్లో ఏ ఏ అఫీషియల్కి ఎంతెంత డబ్బులు ఇచ్చిండ్రు అన్నది. ప్లస్ ఇంకొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనమాట. వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ కంపెనీలో, వాళ్ళకు కూడా ఈ లంచము అన్నది ఈ వర్డ్ యూజ్ చేయకుండా వాళ్ళది డెవలప్మెంట్ ఫీ అని పెట్టి వాళ్ళకు కూడా ప్రజెంటేషన్ చేసిండ్రు అనమాట. సో ఇదంతా ఒక ఫార్మాట్లో ఎక్సెల్ షీట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాళ్ళకి అథెంటిక్గా దొరికిందనమాట. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఉన్న ఎవిడెన్స్ అది. సో ఆ ఎవిడెన్స్తో వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు ఇది లంచం ఇచ్చిండ్రు, వీళ్ళు డిక్లేర్ చేయలేదు, సో వీళ్ళకి ఈ క్లాస్ కింద ప్రాసిక్యూట్ చేయొచ్చు అన్నది ఇది. సో బేసిక్గా ఇప్పుడు ఇన్ కన్క్లూజన్, సో ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ప్రాసిక్యూషన్ ఎన్నో రోజులు ముందుకు పోవచ్చు అనమాట. ఇట్లాంటి ప్రాసిక్యూషన్ అదాని అన్న గ్రూప్ మీద వచ్చింది ఇంతకుముందు ఒక 4-5 years బ్యాక్, పోతే సిమెన్స్, జీ ఇట్లాంటి కంపెనీల మీద కూడా వచ్చినాయి. సో ఇప్పుడు లాస్ట్కి ఇంకొక ఇంపార్టెంట్, ఎప్పుడన్నా కానీ ఒక ప్రాసిక్యూషన్ కథ వాళ్ళ స్టోరీ అంతా చెప్పినాక ప్రేయర్ అని ఉంటుంది అనమాట. కోర్టు జడ్జి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అంటే, దీంట్లో జైలు టర్మ్ ఇవ్వడమో, కంపెనీని మూత పెట్టడమో ఇట్లాంటిది ఏం లేదనమాట. వాళ్ళ దాంట్లో మెయిన్ కోరిక ఏంది అంటే, వాళ్ళు ఏదైతే ఈ కంపెనీకి డబ్బులు అమెరికాలో వసూలు చేసిండ్రో అదంతా మనం గవర్నమెంట్కి ఫోర్ఫీట్ చేయాలా అన్నది మాత్రమే అనమాట. దాని కంపెనీ క్లోజ్ చేయమని అడగలేదు, అదాని జైలుకి పంపించమని అడగలేదు. సో మనం ఈ లాస్ట్ 2 స్మాల్ బిట్స్ని మిస్ అయ్యి మనము జైలు, అదానిని మనం ఇండియాలో ఇంకా అపోజిషన్ వేరే యాంగిల్లో ముందుకు తీసుకొని పోతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియాకు, మన తెలుగు ప్రజలకు, మా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు దీనివల్ల ఏంటి అంటే, ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్త్ అబౌట్ 20-30 crores, తెలంగాణలో 2 పెద్ద ప్రాజెక్టులు షార్ట్లీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అదాని గారు. సో దానికి ఎక్కడి నుంచి అయితే క్యాపిటల్ ఇన్ఫ్లో రావాల్సి ఉన్నా అది కొద్దిగా స్లో అవుతుంది. సో వర్డింగ్ ఏంటి అంటే, ప్రాజెక్టులు మాత్రం స్టాప్ కావు, కొద్దిగా లేట్ కావడమో జరుగుతుంది, లేకుంటే టైం పీరియడ్ కొద్దిగా పెరుగుతుంది. కానీ అదాని ఈజ్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఎంటర్ప్రెన్యూర్. సో హీ విల్ ట్రై టు మేనేజ్, ఇక్కడ లేకుంటే వేరే దగ్గర నుంచి ఎక్కడెక్కడ దగ్గర నుంచో తీసుకొని వచ్చి ముందుకు పోతారు. సో ఇండియాలో కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది, ఇజ్రాయెల్లో ఒక పెద్ద పోర్ట్ ప్రాజెక్ట్ ఉంది, కెనియాలో తీసుకున్నది ఏదో కాంట్రవర్సీ, బంగ్లాదేశ్లో ఒక 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారు. సో అదాని అన్నది ఒక దగ్గర ఉన్నది కాదు. సో హీ విల్ ట్రై టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు షేర్ ప్రైజెస్ ఇంతకుముందు హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక 20-30% పడిపోయినట్లు ఇప్పుడు కూడా ఒక 20-30% పడిపోయినాయి. సో దానికి ఇంతకుముందు రిబౌండ్ అవుతాయా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ దీనివల్ల ఏది ఎఫెక్ట్ కాదు. ఇది ఎప్పుడైతే ఈ న్యూస్ పేపర్లు, ఇంకొకటి ఏంటంటే రేపు మనకు ఒక నెక్స్ట్ వింటర్ సెషన్ ఉంది షార్ట్లీ, నాకు తెలిసిన మనకి ఇది మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ అంటే ఇది మాత్రం డిస్కషన్ జరగాల అని హోల్ పార్లమెంట్ సెషన్ అంతా దీనివల్లనే అరవడము, అరుచుకోవడము మధ్యలో హోల్ పార్లమెంట్ సెషన్ వాష్అవుట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ అయిపోయాక ఎప్పుడైతే కూల్ అవుతుందో, అదాని విల్ బి బ్యాక్ డూయింగ్ హిస్ బిజినెస్, షేర్స్ విల్ బి బ్యాక్ అట్ వాట్ రేట్ దే వేర్, ఆల్ ద ప్రాజెక్ట్స్ విల్ కీప్ రన్నింగ్, అండ్ అది దాన్ని లీగల్గా హ్యాండిల్ చేస్తాడు ఈయన. సో దాన్ని ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇండియాలో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటాం అనమాట. సో వాళ్ళకి యాక్చువల్గా యూఎస్లో వాళ్ళకి కావాల్సింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి పెనాల్టీ కట్టాలి. సో దాని గురించి ఇప్పుడు ఫైనల్గా ఇదంతా కోర్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక కట్టాలన్నా, ముందే డిస్కషన్ చేసుకొని కట్టాలన్నా అని మాట్లాడుకొని, అది కూడా దాంట్లో క్లాజ్ ఉందన్నమాట జడ్జిమెంట్ దాంట్లో. సో అదే మాట్లాడుకొని క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో పాసిబుల్ ఇంకొక 1-2 weeksలో కాంట్రవర్సీ అంతా క్లోజ్ అయిపోతుంది. Adani will be back on his regular track and business, and the shares will be back to their line. సో మనము ఇంకొక 2-3 వారాలు లేకుంటే 2 నెలల తర్వాత ఏం జరిగింది అని మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.